గుంటూరు జిల్లా గణపవరంలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు. ఈ నెల 9వ తేదీన రైస్ అండ్ దాల్ మిల్లులో చోరీ జరిగిందని, 4,35,000 రూపాయల ఎత్తుకెళ్లినట్లు వివరించారు. నిందితుడు సందీప్ను పట్టుకొని విచారణ జరిపామని, అతడి వద్ద నుంచి చోరీ చేసిన మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిక్కిలి సందీప్ ఇతను పెద్ద నేరస్తుడు. ఇతను గుంటూరు టౌన్లో శారదా కాలనీలో ఉంటాడు. ఇతని పైన 23 కేసులు ఉన్నాయి దగ్గర. ఇతను సింగిల్ అఫెండరు. ఇతను తిరిగి లాక్ చేసుకున్న హౌసెస్ని మొత్తాన్ని పగలగొట్టేసి అఫెన్సులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర కూడా గణపవరంలో ఒక హౌస్ను పగలగొట్టేసి దాదాపు 4,35,000 రూపాయలు క్యాష్ దొంగిలించడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మన సుబ్బయ్య నాయుడు సిఐ చిలకలూరుపేట రూరల్ ఆధ్వర్యంలో మరి నాదండ్ల అండ్ చిలకలూరుపేట రూరల్ ఎస్ఐలు ఇమ్మీడియట్గా దీని మీద యాక్ట్ చేసి త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. మీరు